నీట్లో మంచి ర్యాంక్ రాని విద్యార్థులకు బెస్ట్ ఆప్షన్ సిఎస్ఈఎంఏ కోర్సులు అడ్మిషన్స్ జరుగుతున్నవి. నమస్తే గురుగారు. గురుగారు, శనివారం పుట్టిన వారు లక్షణాలు ఎలా ఉంటాయి, వారు చేయాల్సిన చేయకూడని పనులు దాన ధర్మాల గురించి తెలుసుకున్నాం. పాపం శనివారం అంటేనే చాలా మంది తిట్టుకుంటారు గురుగారు. శని రాగా దాపురించేవరా అంటారు. పాపం పుట్టిన వాళ్ళని కూడా పేరెంట్స్ కూడా అండం మనం కొన్నిసార్లు పాపం వింటూ ఉంటాం. శనివారము స్థిరవారము అని అంటారండి. స్థిరవాసరే అని కూడా పిలుస్తూ ఉంటారు. అంటే స్థిరంగా ఉంటారు అన్నమాట. ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఆటుపోట్లు వచ్చినా వాళ్ళు బాగా నిలబడతారు. ఓకే. ఈ శనివారంలో పుట్టినటువంటి వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటారంటే, మాస్ క్రౌడ్ ఉందనుకోండి, ఆ క్రౌడ్ మొత్తాన్ని కూడా ఆపే టీం ఒకటి ఉంటుంది చూసారా, టీం హెడ్ ఉంటాడు. అవతరాలు బూతులు తిడుతుంటారు, ఓ పక్క నుంచి ప్రెషర్స్ వస్తుంటాయి, ఇలాగే శాంతమూర్తి శాంతంగా ఏం చేద్దామంటావు అని అంటారు. సో చాలా ప్రశాంతంగా, అంటే ఎంత ఉత్కృష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నా ప్రశాంతంగా ట్యాకిల్ చేసేటువంటి వాళ్ళు ఎవరెవరు ఉంటే వాళ్ళు కోపిష్ఠులు అంటారు అనుకున్నానే. కాదా గురుగారు? కోపిష్ఠులు మరి అంత ఉన్న వాళ్ళు ఎక్కడ కోపం చూపిస్తారంటే, ఇప్పుడు ఉదాహరణకు ఆఫీస్లో ఇప్పుడు స్ట్రెస్ ఉంది అనుకోండి, ఇంట్లో చూపిస్తారు. సో వాళ్ళు ఎక్కడ చూపించాలి అక్కడ చూపిస్తారు. మరే అధికారి పైన ఏంట్రా నువ్వు ఊరికి నాకు ఈ పని చెప్తున్నావు అంటే ఉద్యోగం పోయిద్దిగా. కాబట్టి వాళ్ళు ఎక్కడ చూపించాలో ఆ కోపాన్ని అక్కడ ప్రకటితం చేస్తారు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కానీ వీలైనంత వరకు ఈ శనివారం నాడు పుట్టినటువంటి వాళ్ళంతా కూడా శని ఎలా పుట్టాడు, అతని మైథాలజీ ఏంటి చూసుకుంటే అలాగే ఉంటాయి ఆల్మోస్ట్ సంఘటనలన్నీ కూడా. ఇప్పుడు శని ఎలా అంటే తను ఛాయాపుత్రుడు, తన ప్రమేయం లేకుండా, తండ్రి యొక్క ప్రమేయం లేకుండా జన్మించినటువంటి వాడు, తన భార్య యొక్క నీడకి తనకి జన్మించినటువంటి వాడు. కొంతమంది పిల్లలు చూస్తే ఈ ప్రెగ్నెన్సీ వద్దు, టాబ్లెట్ వేసుకోవడము, అబార్షన్ చేయించడానికో లేదా ఏదో వెళ్తారు, అయినా పుడతారు. చాలా మొండి. అందుకే స్థిరవాసరము, స్థిరమైన మనుషులు అంటారు చూసారా. కాబట్టి ఇప్పుడు ఇలా పుట్టినటువంటి వాళ్ళు ఎలా ఉంటారంటే, ఏవో మెడికల్ సంబంధించి ఏమైనా సరే ఏదైనా మెడిసిన్ వాడి జన్మించిన తర్వాతకి స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ, సోరియాసిస్ లాంటి ప్రాబ్లమ్స్ కానీ, హెయిర్ ప్రాబ్లమ్స్ కానీ, అంటే ఇవి కంపల్సరీ ఉండాలని కాదు, మైట్ బీ ఉండొచ్చు. ఇవన్నీ కూడా ఈ వారంలో పుట్టినటువంటి వారికి సాధారణంగా ఉండేటువంటి మంచి లక్షణాలు ఏంటంటే, వీరిని కర్మఫలదాత అంటారు. శని ఏంటంటే మరి పుట్టినటువంటి శనిని శనేశ్వరుడు అంటారు, శనీశ్వరుడు అంటారు. నవగ్రహాలని కూడా ఒక లైన్లో నిలబెట్టాడు రావణాసురుడు. నా కొడుకు ఇంద్రజిత్ పుడుతున్నాడు, ఇంద్రుడిని జయించేటువంటి శక్తి గలవాడు, ఆ ముహూర్తాన్ని నిర్ణయించా, ఒక్కొక్క గ్రహం ఏ ప్లేస్లో ఉండాలో ఆ ప్లేస్లోనే ఉండాలి, ఎవ్వడు కదలొద్దు అని చెప్తే కూడా వినకుండా కాలు తీసి బయట పెట్టాడు శని. అందుకే కాలు కొట్టేశారు. శని అందుకే మందగమనుడు, చాలా స్లో, కుంటుతూ నడుస్తాడు కాబట్టి స్లో. కాబట్టి ఈ శనికి సంబంధించి ఏమంటారంటే స్లో మూవింగ్ రాశి. 30 సంవత్సరాలు పడుతుంది మళ్ళీ ఆయన దాంట్లోకి రావడానికి. ఇలా 30 సంవత్సరాలకు ఒకసారి వచ్చేదే ఏలిన నాటి శని. ఆ శని ఎక్కడైతే ఉండి చూస్తూ ఉంటాడు, అక్కడి నుంచి 8th ప్లేస్లో ఉన్నదాన్ని చూస్తే దాన్ని అష్టమ శని, 4th ప్లేస్లో చూస్తే అర్ధ అష్టమ శని. కాబట్టి ఆయన చూస్తే ఏమవుతుంది అని అంటే, ఆయన ఎలా అంటే, మీరు తింటున్నారు అనుకోండి, తినండి ఎలా తింటున్నారు చూస్తే ఎలా ఉంటుంది కాబట్టి ఆ దృష్టి అనేటువంటి శని దృష్టి అనేటువంటిది పడితే ఏంటంటే మీరు ప్రశాంతంగా చేయలేరు. ఏం చేసినా వీరు తినాలనుకున్నా, నిద్రపోవాలనుకున్నా ఏది ప్రశాంతత ఉండదు. సో ఈ రోజున జన్మించినటువంటి వారికి కూడా ఏంటంటే కొంచెం దృఢంగా ఉంటారు, ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. గిట్టని వాళ్ళని ఎలా చూస్తారంటే ఒక ఓర కంటితో చూస్తూ ఉంటారు ఖచ్చితంగా. ఒకవేళ తిట్టరు వీళ్ళు, అసలు ఏమి ఇట్లా సీరియస్గా చూస్తే చాలా, అంతే, అవతల వాడు ఢమాల్. పిల్లలు, ముఖ్యంగా పిల్లలు కానీ భార్య కానీ, ఏమండి నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి, ఇక్కడికి, అంతే, ఇంకేం ఉండదు సమాధానం అక్కడ. కాబట్టి ఇలా ఉంటుంది అనమాట. వీళ్ళు కంటితో బాగా కంట్రోల్ చేస్తారు. తర్వాతకి సంగతి తర్వాతకి, ఇంటికి వెళ్ళిన తర్వాతకి కాఫీ కప్పులు తుఫాన్ తర్వాతకి ఎలాగ ఉంటుంది అది వేరే విషయం. అయితే వీరికి ఏంటంటే కర్మఫలదాత, బ్రహ్మదేవుడు తలరాత రాస్తాడు. ఎలా అంటే కీర్తి గారికి డబ్బులు రావాలని రాస్తాడు, ఎన్ని డబ్బులు రావాలో రాయడు, మీకు ఇల్లు కట్టుకోవాలని రాస్తాడు, ఎలాంటి ఇల్లు కట్టుకోవాలో రాయడు. ఇవన్నీ నిర్ణయించేది ఎవరు అంటే శని. మనం చేసే ప్రతి పని కూడా రికార్డ్ నొక్కి కూర్చొని మనకు రిజల్ట్ ఇవ్వాలి అన్నప్పుడు రికార్డ్ ఓపెన్ చేస్తాడు. ఓకే, మంచి పనులు చేశారు, దాన ధర్మాలు చేశారు, వీళ్ళకి ₹1,00,000 వచ్చేది ₹1,00,00,000 ఇవ్వాలి, వీళ్ళు మామూలు కాకుండా కొంచెం పెద్ద ఇల్లు ఇవ్వాలి అని మనకున్న కారకత్వాన్ని రెట్టింపు చేసి ఇచ్చేటువంటి వాడు శని. వీరు కూడా ఏంటంటే నచ్చితే నెత్తిన పెట్టేసుకుంటారు, నచ్చకపోతే ఆ పైనుంచి కిందికి ఎత్తేస్తారు.
వీరి లక్షణాలు అలా ఉంటాయి అన్నమాట. కాబట్టి వీరితో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాస్తవంగా శనివారం నాడు జన్మించినటువంటి వాళ్ళు ఏంటంటే మంచిగా ప్రియంగా మాట్లాడి టర్మ్స్ కరెక్ట్ మెయింటైన్ చేయాలి. ఒకవేళ వాళ్ళతోని ఏమైనా టర్మ్స్ మెయింటైన్ చేయడంలో, ఉదాహరణకు నువ్వు పని చేస్తే నేను నీకు 100 రూపాయలు ఇస్తా అన్నాము, నువ్వు పని సరిగ్గా చేయలేదు 50 రూపాయలు ఇస్తే ఓకే అంటారు. తర్వాత పనికి వచ్చి మన పనంతా నాశనం చేస్తారు. అయితే డబ్బులు ఇస్తేనా వాళ్ళు చేసిన కష్టానికి ఓకే, ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఇవ్వలేదు అనుకోండి, అసలు నీ పని ఉండదు. అయితే పెళ్లి బాధ లేకపోతే చావు బాధ. మరి అంత దారుణంగా కాదు కానీ అలాగే ఉంటుంది. అయితే ఇవి సాధారణంగా ఈ యొక్క వారంలో పుట్టినటువంటి వారికి ఉన్నటువంటి లక్షణాలు ఇలా ఉంటాయి. దానాలు చేయాలని అంటే చాలామంది ఏంటంటే నువ్వులు దానం చేయాలి, బెల్లం దానం చేయాలి. కాదు, ఇవి దానం చేసినటువంటి బ్రాహ్మడి శక్తిని బట్టి దానం చేయాలి. ఎవరన్నా దానం తీసుకునేటప్పుడు కనుక ఆ బ్రాహ్మడు సరైనటువంటి ఆరోగ్య స్థితి లేని బ్రాహ్మడు పాపం కష్టాల్లో ఉండిస్తే అతను పొరపాటున జపం చేసుకోలేక శని ప్రభావం వల్ల అతనికి ఏదైనా అయిందనుకోండి, ఆ దోషం వల్ల మనకే. కాబట్టి ఏం చేయాలనంటే ఎక్కడైనా సరే దేవాలయ నిర్మాణం జరుగుతుంది అనుకోండి, ఇనుము దానం చేయాలి. ఎక్కడన్నా దేవాలయాలు, ఇప్పుడు మీరన్న ఓల్డ్ సిటీ ఇందాక చెప్పారు, ఓల్డ్ సిటీలో కొన్ని దేవాలయాలు ఉంటాయి, అక్కడికి దీపం పెట్టేటువంటి పరిస్థితి కూడా ఉండదు. అర్చకుడు వస్తాడు కానీ ఇంత చిన్న దీపం పెట్టి వెళ్తాడు, ఎందుకంటే నూనె లేదు, ఇచ్చేవాడు లేడు. అట్లాంటి చోటికి వెళ్ళి నెలకు ఒకసారి దీపం బాటిల్ ఇవ్వండి, నువ్వుల నూనె బాటిల్ చాలు. అలా ఏదైనా సరే అనాథ పిల్లలకు భోజన దానాలు చేసిన, మళ్ళీ దాన్ని ఎక్స్పోజ్ చేసి నేను దానం చేశానని చెప్పి వీడియోలు చెప్పి పెట్టుకోకుండా గుప్త దానంగా చేసేసిన, ఎవరైనా సరే బ్లైండ్ పీపుల్కి, ఈ శని వారం నాడు పుట్టినటువంటి వాళ్ళు, శని బాలేనటువంటి వాళ్ళు, శని దోషం ఉన్నటువంటి అందరికీ సంబంధించి ఆదివారం నాడు, ఒకవేళ ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా ఆదివారం నాడు గోధుమ పిండితో తయారు చేసిన పదార్థము, మధుర పదార్థం ఏదన్నా పాకంలో వేసినటువంటిది, అంటే గులాబ్ జామున్ కానీ, డబుల్ కా మీఠా లాంటివి కానీ, ఈ చపాతీ లేదా బ్రెడ్ లాంటి వాటితో కలిపి దానం చేయాలి. వారికి దానం చేయడం వల్ల అనుకున్నటువంటి పనులు సిద్ధిస్తాయి, ఉన్నటువంటి ఏమైనా దోషం ఉన్నా సరే పోతుంది. రైట్. సో శనివారం వారి లక్షణాలు డిసైడ్ చేశారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.